రఘురామకృష్ణరాజును సార్వత్రిక ఎన్నికల బరిలో దింపడంపై ఎన్డీఏ కూటమిలో తీవ్రమైన చర్చ జరిగింది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయనకు సీటు ఇవ్వడంపై ఇవాళ 3 పార్టీల మధ్య చర్చ జరిగింది. రఘురామ ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని కూటమి నేతలు చెబుతున్నారు. రేపో మాపో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. రఘురామకృష్ణరాజును సార్వత్రిక ఎన్నికల బరిలో దింపడంపై ఎన్డీఏ కూటమిలో తీవ్రమైన చర్చ జరిగింది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయనకు సీటు ఇవ్వడంపై ఇవాళ 3 పార్టీల మధ్య చర్చ జరిగింది. రఘురామ ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని కూటమి నేతలు చెబుతున్నారు. రేపో మాపో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్నికల బరిలోకి దించేందుకు ఈ రోజు కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతల మధ్య ఈ రోజు ఉదయం జరిగిన చర్చల్లో రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితుల్లో కూటమి తరపున రంగంలోకి దించాలి అని చెప్పి కూడా నేతలు నిర్ణయించారు. దీనిపై రేపో మాపో నిర్ణయం తీసుకోవాలి అని కూడా కూటమి నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో తొలి నుంచి కూడా అధికార పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో ఎన్నికైనప్పటికీ కూడా ప్రజా సమస్యలను, తర్వాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని తొలి నుంచి ప్రశ్నిస్తున్న నేతగా తెలుగుదేశం పార్టీతో పాటు రఘురామకృష్ణరాజు కూడా ముందు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అధికార పార్టీ రాజద్రోహం కింద అరెస్ట్ చేయటం, ఆయనపై 3rd డిగ్రీ ప్రయోగించడం ఇవన్నీ కూడా జరిగింది. రఘురామకృష్ణరాజుకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో నరసాపురం అభ్యర్థిని వేరే అభ్యర్థిని అనౌన్స్ చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా వరుసగా అభ్యర్థులను అనౌన్స్ చేసుకుంటూ పోవడంతో సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు. అంతేకాకుండా రఘురామకృష్ణరాజు లాంటి వాయిస్ రైజ్ చేసి ప్రశ్నించే తత్వం ఉన్న నేతకి టికెట్ ఇవ్వకపోతే ఎలా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున పార్టీ నేతలు కూడా, అంటే కూటమిలో ఉండే 3 పక్షాల నేతలు కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం రోజు రోజుకి పెరిగి పెద్దదవుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని కూటమి నేతల మధ్య చర్చకు పెట్టారు. దీంతో RRR ఎన్నికల బరిలో ఉండటం ఖాయం అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. ఆయనకి సీటు ఇవ్వడంపై 3 పార్టీల మధ్య కూడా ఈ రోజు సుదీర్ఘంగా చర్చ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం లోక్సభ స్థానంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. అయితే రఘురామకృష్ణరాజు ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా మారి అధికార పార్టీలోనే ఉంటూ ఆయన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే రేపు మాపో దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజుకి ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు అనేది కూడా కూటమి నేతలు నిర్ణయం తీసుకొని ఆయనకి సమాచారం ఇవ్వబోతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు మట్టికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉండటం ఖాయము అని చెప్పి కూటమి నేతలు నిర్ణయించారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.